నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము కొద్దిగా యానిమేషన్ పద్ధతిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఈజీ పద్ధతులు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈడీకి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది మేల్లో 18 ఏళ్ళ తర్వాత. సో ఈ ఈ ఈ 1/3 పర్సన్ అంటే ముగ్గురిలో ఒకళ్ళు వాళ్ళు ఎవరు చెప్పుకోలేక తెలియక పాపం వాళ్ళు మదన పడిపోయి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇంకా ఎక్కువ చేసుకోవటం, అంటే మానసిక రుగ్మతకి గురయ్యి ఎవరికొచ్చి చెప్పుకోలేక, వెరీ సెన్సిటివ్ పాయింట్ కదండి ఇది. సో ఎవరికొచ్చి చెప్పుకోలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. దీన్ని ఈజీ పద్ధతిలో మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇది సెక్షువల్ డిస్ఫంక్షన్లో మొదటిది. చాలా కామన్గా మనం చూసేది ముగ్గురి మగవాళ్ళలో తీసుకుంటే ఒకళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందట. సో దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి? సో మన దగ్గర ఇప్పుడు షాక్ వేవ్ థెరపీ అనేది ఉంది. ఈ షాక్ వేవ్ థెరపీ కోసమే నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయి, అసలు షాక్ వేవ్ థెరపీ ఎలా ఇస్తారు, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఎలాగా అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి, ఆ ప్రయోజనం ఎలా ఉంటుంది అని దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం. సో ఈ ప్రసేకము, అంగము, పురుషాంగము ఏదైతే ఉందో యూజువలీ ఈ లార్జ్ బ్లడ్ వెజల్స్ ద్వారా మనకు రక్తము అంగంలోనికి ప్రవేశిస్తుంది. ఈ అంగంలోనికి ప్రవేశించినప్పుడు ఇక్కడ కవాటాలు ఉండి వాటిని బంద్ చేస్తాయి. బంద్ చేసిన తర్వాత అంగం స్టిఫ్గా తయారవుతుంది. సో ఆ స్టిఫ్గా అయిన తర్వాత మనము యూజువలీ సెక్షువల్ యాక్ట్కి వెళ్తాం. అంటే కాయిటస్ కానీ అంగాన్ని స్త్రీ యోనిలోకి ప్రవేశించడం కానీ రాపిడికి గురి చేయడం కానీ జరుగుతుంది. సో దీనికి అంతటికీ కారణం అంటే అంగ స్తంభానికి కారణము ఆ అంగంలోనికి రక్త ప్రసరణ జరగడం. సో ఈ రక్త ప్రసరణ జరగడం, ఈ కవాటాలు సరిగా పనిచేయటం. అంటే రక్త ప్రసరణ జరిగినా కానీ ఇప్పుడు టెడలాఫిల్ కానీ వయాగ్రా టాబ్లెట్స్ అంటాం, ఇవి ఏం చేస్తాయంటే అంగంలోనికి రక్త ప్రసరణ అయితే వస్తుంది కానీ కవాటాలు సరిగా పనిచేయక అంగం పెద్దదవుతుంది, బట్ ఆ స్టిఫ్నెస్ కానీ ఆ రిజిడిటీ కానీ ఉండదు. సో దానికి కారణం ఏంటంటే మన లిబిడో అంటే సెక్స్ చేయాలన్న కోరికతో పాటు హార్మోనల్ యాక్ట్ ఇవన్నీ కొద్దిగా కాంప్లెక్స్ మెటీరియల్ ద్వారా ఈ కవాటాలు పనిచేసి అంగంలోనికి రక్తం ప్రవేశించిన తర్వాత అవి కట్ చేస్తాయి. దాంతో అంగం రిజిడ్గా ఉంటుంది, సెక్షువల్ యాక్ట్లో పాల్గొంటారు. ఎప్పుడైతే స్ఖలనం అయితే జరుగుతుందో అప్పుడు కవాటాలు లూజ్ అయిపోయి అంగం నుంచి రక్తం ప్రసరణ బ్యాక్ వెళ్ళిపోయి అంగస్తంభన తగ్గుతుంది. సో అది యాక్చువల్ ప్రాసెస్. సో దీన్ని మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ టెడలాఫిల్ కానీ కెమికల్ ఇండక్షన్ వల్ల రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, కానీ యాక్చువల్ సెక్స్ థాట్ కానీ లిబిడో కానీ అవి ఇంప్రూవ్ కావు. ఇవన్నీ ఇంప్రూవ్ కావడానికి షాక్ వేవ్ థెరపీ అనేది ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూద్దాం. అంగానికి డైరెక్ట్గా ఇలాగా మనము ఎక్స్ట్రా కార్పోలియర్ షాక్ వేవ్ అంటాం. అంటే ఈ ఎక్స్ట్రా కార్పోరస్ అంటే దీని పైన అంటే లోపలికి ఎటువంటి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కెమికల్ ఇంజెక్షన్ కానీ అలాంటివి ఏమి ఉండవండి. ఓన్లీ బయట నుంచి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇట్లాంటి ఎటువంటి మనము ఇన్సర్ట్ చేయటం కానీ రియల్ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కానీ ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ కాదు, ఇలా సౌండ్ వేవ్స్ పంపించడం అనేది జరుగుతుంది. సో ఇలాగా మనము ఎక్స్ట్రా కార్పోరియల్ థెరపీ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల అంగంలోని ఇప్పుడు ఈ మెయిన్ రక్తనాళాలు ఏదైతే లార్జ్ బ్లడ్ వెసల్స్ అంటామో అవి నార్మల్గానే ఉంటాయండి. యూజువలీ దాని బ్లాక్స్ జరగవు, ఎందుకంటే చాలా మైన్యూట్ బ్లాక్స్ ఉండడం వల్ల ఆ పెద్ద రక్తనాళాలు అంతగా మూసుకుపోవడం కానీ కవాటాలు ఇబ్బంది పడటం కానీ ఉండదు. కానీ దీని తర్వాత మనకు బ్రాంచెస్ అవుతాయి, ఆర్టరీస్ నుంచి బ్రాంచెస్ ఉంటాయి. సో అవి బ్లాక్ అవుతాయి. అందుకనే రక్త ప్రసరణ తగ్గడం అంటే మెయిన్ నాళాలు బాగానే ఉంటాయి, కానీ చిన్న చిన్న రక్తనాళాలని బంద్ అయి ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం కోసమే ఈ షాక్ వేవ్. ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇలాగా షాక్స్ మనం ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా షాక్స్ ఇచ్చినప్పుడు చిన్నగా రక్తనాళాలు అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ఇక్కడ వరకే కాదు, యూజువల్లీ కొద్దిగా డెప్త్ వరకు కూడా అంగం ఉంటుంది. మనం పరీక్షిస్తే అర్థమవుతుంది ఏంటంటే మనకు కనిపించే అంగం బయట నుంచి జస్ట్ ప్రొట్రూట్ అవ్వదు, బేసికలీ లోపల శరీర భాగం నుంచి బయటకు వస్తుంది. అక్కడి నుంచి రక్తనాళాలు డెవలప్ అవుతాయి.
సో ఈ రక్తనాళాలంతా చిన్నగా చిగిరి అంటే నియోవాస్కులరైజేషన్ అంటాము. ఈ నియోవాస్కులరైజేషన్తో ఈ నాళాలు డెవలప్ అవుతూ వస్తాయి. సో ఇలాగా మనకు ఈ బ్రాంచెస్ నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త నాళాలు, కొత్త రక్తనాళాలు ఏర్పడము, దాని ద్వారా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవ్వడం. కొద్దిగా చూడడానికి పిక్చర్ ఇలాగ ఉంటుంది. బేసికలీ మెయిన్ రక్తనాళాలు అండ్ ఇవైతే ఎండ్ ఆర్టరీస్ అంటాం. అంటే ఎండ్ ఆర్టరీస్ అంటే దాని నుంచి మళ్ళీ ఇంకో బ్రాంచ్ రాదు, అవి చివరి రక్తనాళాలు. సో ఇలాగ డెవలప్ అయ్యి నియోవాస్కులైజేషన్ జరిగి రక్త ప్రసరణ అంగానికి బాగా జరుగుతుంది. దాని ద్వారా మనకు స్తంభన బాగా అయ్యి యూజువలీ సెక్షువల్ యాక్ట్కి ఉపయోగపడుతుంది. ఇది షాక్ వేవ్ థెరపీ చేసేది. కాకపోతే ఇందులో తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం చూపించినట్టు గ్రాఫిక్లో చూపించినట్టు ఒక్కసారిగా మనకు రక్తనాళాలు నియోవాస్కులరైజేషన్ జరిగిపోదు. యూజువలీ ఫస్ట్ షాక్ వేవ్ థెరపీ నుంచి నేను యూజువలీ సెషన్స్ ద్వారా వీక్లీ వన్స్ రమ్మంటాను. మోస్ట్లీ నా దగ్గర సిట్టింగ్స్ యూజువలీ 8+ ఉంటాయి. సో ఇలాగ జరిగిన తర్వాత మనకు మీన్వైల్ మనం వీక్లీ వన్స్ రమ్మంటాం పేషెంట్స్ని. యూజువలీ సెకండ్ థెరపీస్ కూడా నేను మాట్లాడతాను. మధ్య మధ్యలో వచ్చినప్పుడు ఎంత ఇంప్రూవ్మెంట్ అనేది చూసుకొనేసి కొద్దిగా ఏమన్నా దీనికి కావాల్సిన మెడికేషన్స్, హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మెడికేషన్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇలాగా వీక్లీ వన్స్ ఒక 2 months ప్రాసెస్లో ఇక్కడ మనకు ఇంత వాస్కులరైజేషన్ అనేది మొదలవుతుంది. ఈవెన్ 8 weeks తర్వాత కూడా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనబడుతుంటుంది. దీని ద్వారా మనకు ఈజీగా అంటే మేల్లో చాలా ఎక్కువ శాతం కనపడే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం ఈజీగా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనము రెక్టిఫై చేసుకోగలం. దీన్ని యూస్ చేసుకోగలం. థ్యాంక్ యూ.